హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ నాగమణి పాలకూర్ల క్రౌన్ డైరెక్టర్. సో చాలా హ్యాపీగా ఉందండి. నాకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను వెస్టేజ్ లో 4 years నుంచి స్టార్ట్ చేసినాను. మరి నా యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటిది అనేది నేను మీ ముందు షేర్ చేస్తున్నాను. సో నా యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటంటే బుక్స్. సో ఈ బుక్స్ చదవడం వల్ల మంచి నాలెడ్జ్ అనేది మనకు వస్తుంటది. సో మనకు ఆథర్ చెప్తుంటాడు, ఒక చిరిగిన చొక్కా అయినా దొడుకోగానే ఒక మంచి పుస్తకం చేత పట్టుకో అనేది చెప్తుంటారు. సో నా యొక్క సక్సెస్ సీక్రెట్ బుక్ అనమాట. సో మరి వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే ఏంటిది అని అంటే మనకి బుక్స్ ఉంటావి. సో ఈ బుక్స్ వచ్చేసి మనకి ఇలాంటి వ్యాపారం ఎక్కడ, సో ఈ బుక్స్ మనం చదివినట్లయితే ఇలాంటి వ్యాపారం ఎక్కడ, సో ఈ బుక్ మనం చదివినట్లయితే 1,00,000 రూపాయలు అనేది మనం తీసుకోగలుగుతాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏకైక వ్యాపారం. సో ఈ బుక్ లో చదివితే మనకి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేది మనకి దొరుకుతుంటావి. సో మనం బయటికి వెళ్ళినప్పుడు మనం ఒక పర్సన్ టు పర్సన్ కలిసినప్పుడు వాళ్ళు వేసే క్వశ్చన్ కి మన దగ్గర ఆన్సర్స్ అనేవి మన దగ్గర ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి 10 core steps. ఈ 10 core steps ముఖ్య సూత్రాలు ఏంటిదని అంటే, ఈ బిజినెస్ లో సక్సెస్ రావడానికి సక్సెస్ సీక్రెట్ 10 core steps. ఈ 10 core steps మనం చదవాలంటే ఈ బుక్స్ చదవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి విజయ ప్రణాళిక అనమాట. సో ఈ బిజినెస్ లో మనము ఎన్నో మీటింగ్స్ వింటున్నాము, కొన్ని లక్షల ఇన్కమ్ తీసుకుంటున్న లీడర్స్ చూసి ఎగ్జైట్మెంట్ అవుతున్నాము. సో మరి ఇక్కడ ఎగ్జైట్మెంట్ అయిన తర్వాత మనం కూడా ఏ విధంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనేది మనకు ఉంటది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ విజయ ప్రణాళిక బుక్ అనేది మనం చదివినట్లయితే, సో బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలో, ఈ బిజినెస్ లో విడ్త్ ఏంటిది, డెప్త్ ఏంటిది, ఏ విధంగా ఇన్కమ్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఈ బుక్ లో ఉంటది. సో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రతి ఒక్కటండి సప్లిమెంట్స్ బుక్ వచ్చేసి మనకి బిజినెస్ గ్రోతింగ్ బుక్ అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి మనం బిజినెస్ ప్లాన్ ఏ విధంగా చెప్పాలి, ఇది వచ్చేసి ఒక రిపోర్ట్ బుక్ అండి. ఈ బుక్ వచ్చేసి మనకు వెళ్ళిన పర్సన్స్ ని కానీ మన కోల్డ్ కాంటాక్ట్ చాలా ఉంటాయి, ఆ నేమ్స్ అనేవి ఇందులో నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ బుక్ రిపోర్ట్ బుక్ అన్నమాట. ఈ బుక్ వచ్చేసి ఎవ్రీడే మనం ఎంత మందిని మీట్ అవుతున్నాం, కలుస్తున్నాము. సో అట్లా కలవడం వల్ల ఎవరెవరైతే ఉంటారో ఆ నోట్ అంటే చూడండి, మన మైండ్ మంచిదే కానీ మర్చిపోయే గుణం అనేది చాలా దేవుడిచ్చిన ఒక గొప్ప వరం మనకి. సో మరి అలా మర్చిపోకుండా ఈ బుక్ లో గనక మనం డైలీ మన యొక్క దినచర్య అనేది దీంట్లో రాసుకుంటే ఎవరిని కలిసినాం అనేది మంత్ ఎండింగ్ లో మనకి తెలిసిపోతుంటది ఈ రిపోర్ట్ చేయడం వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి మన బిజినెస్ చేయాలంటే ఈజీ, వినడానికి సింపుల్ గా ఉంటది, ఆచరించడానికి కఠినంగా ఉంటది మన బిజినెస్ వచ్చేసి. మరి బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ యువర్ యూస్ ఫామ్ అనేది మనకి ఆర్డర్ ఫామ్ అనేది ఉంటది. మై వ్యూస్ ఆర్డర్ ఫామ్ అనమాట ఇది. సో మనం వెళ్తున్న పర్సన్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజీ షెడ్యూల్ తోటి నాతోటి కాదు అని చాలా మంది ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 మంది మెంబర్లు తీసుకోవాలి, వాళ్ళని మీట్ కావాలి. ఆ 10 మందిలో ఒకరు మన బిజినెస్ లో సైన్ అప్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో మరి ఇక్కడ చూడండి, ఈ బుక్స్ అన్ని చదవడం వల్ల గుంపులో ఒకరికి కాదు, గుంపుకే ఒకరిగా మనం ఉంటాము. సో టేక్ కేర్, రైట్ డిసిషన్ అండి. థ్యాంక్ యూ, విష్ యు వెల్.